వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. అది అంతర్జాతీయ రాజకీయాల తెర వెనుక సాగుతున్న ఒక ప్రమాదకరమైన ఆట. ప్రపంచ వేదికలపై దెబ్బతిన్న ఒక దేశం ఇప్పుడు ప్రతీకారమే లక్ష్యంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడింది? దౌత్య కార్యాలయాల చుట్టూ జరుగుతున్న ఈ గూఢ తంకం వెనుక అసలు నిజమేంటి? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల అవతల ఇస్లామాబాద్, న్యూఢిల్లీ వీధుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతోంది? ఎవరు ఊహించని ఆ సంచలన పరిణామాలు, దౌత్య ఉద్రిక్తతల వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో కోలుకోలేని పరిస్థితుల్లో పడిపోయిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా మద్దతు కూడబెట్టేందుకు చేసిన ప్రయత్నాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ కోర్టును సింధు జలాల విషయంలో ఆశ్రయించినప్పటికీ ఆ దేశానికి ఎలాంటి అనుకూల ఫలితం దక్కలేదు. ఈ నిరాశజన పరిస్థితుల్లో పాకిస్తాన్ భారత్పై తరచూ అనవసరపు ప్రేలాపనకు దిగుతూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. దౌత్యపరమైన ఒంటరితనాన్ని దాచుకునేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. కనీస బాధ్యతను మరచి ఆ దేశ పాలకులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ముందు వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కాలం చెల్లిన విషయాలను మళ్లీ ప్రస్తావిస్తూ అబాసు పాలవుతున్నారు. తాజాగా పాక్ తీసుకున్న అసంబద్ధ చర్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వద్ద పాకిస్తాన్ అధికారులు ఏకపక్షంగా కొన్ని చర్యలకు పాల్పడ్డారు. దీనికి ధీటుగా ప్రతిస్పందిస్తూ న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద భారత్ కూడా అలాంటి చర్యలని చేపట్టింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత దిగజార్చే విధంగా మారుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదలని పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం నిరంతర ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. దౌత్యపరమైన మర్యాదలు గాలికి వదిలేసి ఇలాంటి పనులకు పూనుకోవడం ఆ దేశ పరాజిత మనస్తత్వానికి స్పష్టంగా కనిపిస్తోంది. ఇస్లామాబాద్లో భారత హైకమిషన్ బయట భద్రతా నిమిత్తం ఉన్న పార్కింగ్ పోల్స్ అలాగే బ్యారిగేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం తొలగించింది. భారత్ దీనిపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ కనీసం వెనక్కి తగ్గకుండా తన దురుసుతనాన్ని ప్రదర్శించింది. ఈ చర్య అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు పూర్తి విరుద్ధమని భారత పక్షం గట్టిగా వాదించింది. అయితే సరిగ్గా 3 రోజుల తర్వాత భారత్ సమానమైన రీతిలో స్పందించడానికి పూనుకోవడం గమనార్హం. దౌత్యపరమైన నిబంధనలు పాటించని దేశాలకు అదే రీతిలో బదులివ్వడం అనివార్యమైంది. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా పాకిస్తాన్ చేస్తున్న ఈ కుయుక్తులు ఎవరికీ ప్రయోజనం చేకూర్చవు. భారత్ కూడా పాక్ చర్యలకు ధీటుగా అలాంటి చర్యలనే న్యూఢిల్లీలో అమలు చేసింది. న్యూఢిల్లీలో పాక్ హైకమిషన్ సమీపంలో ముఖ్యంగా వీసా కార్యాలయం బయట ఉన్న కొన్ని అదనపు నిర్మాణాలు, కుల్య కోసం ఏర్పాటు చేసిన బ్యారికేట్లను భారత అధికారులు తొలగించారు. ఈ నిర్మాణాలకు ఎలాంటి అధికార అనుమతులు లేవని స్పష్టం చేస్తూ అధికారికంగా వెల్లడించారు. రెండు వైపులా జరుగుతున్న ఇలాంటి చర్యలు పూర్తిగా పరస్పర ప్రతీకార స్వభావాన్ని కలిగి ఉన్నాయి. దౌత్య కార్యాలయాల నిర్వహణలో నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అనధికార కట్టడాలను తొలగించడం ద్వారా దేశ భద్రతకు పెద్దపీట వేసింది. ఈ సంఘటనలన్నీ రెండు దేశాల మధ్య తీవ్రమైన నమ్మక లోపాన్ని స్పష్టం చేస్తున్నాయి. హై కమిషన్లు అనేవి కేవలం దౌత్య ప్రతినిధుల కేంద్రాలు మాత్రమే కాకుండా రెండు దేశాల మధ్య వారధులుగా ఉండాలి. వాటి చుట్టూ ఉన్న భద్రతా సౌకర్యాలపై జోక్యం చేసుకోవడం అనేది దౌత్య ఆచారాలకు పూర్తిగా విరుద్ధమైన విషయం. ఒకవైపు నుంచి ఇలాంటి చర్యలు తీసుకుంటే మరోవైపు నుంచి ప్రతీకారం తీర్చుకోవడం సర్వసాధారణమైపోయింది. అడిగేవాడు లేకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లుగా పాకిస్తాన్ తీరు తయారైంది. ఇది సమస్యలను శాంతియుతంగా పరిష్కరించకుండా మరింత లోతుగా సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. భారత్ పాక్ సంబంధాలు ఇప్పటికే కశ్మీర్ సమస్య, ఉగ్రవాదం అలాగే సరిహద్దు వివాదాలతో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయి. ఇలాంటి చిన్న చర్యలు కూడా భవిష్యత్తులో పెద్ద దౌత్య వివాదాలకు మారే ప్రమాదం పొంచి ఉంది. రెండు దేశాలు దౌత్య మార్గాల ద్వారా పరస్పర సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఈ వివాదాలు మరింత ముదిరితే ప్రాంతీయ శాంతికి భంగం వాటిల్లుతుంది. ఈ పరిణామాలు దౌత్య సంబంధాలను సాధారణీకరించడంలో అతిపెద్ద అడ్డంకిగా నిలుస్తున్నాయి. రెండు దేశాలు పరస్పర గౌరవాన్ని పాటిస్తూ అంతర్జాతీయ దౌత్య నిబంధనలను విధిగా పాటించడం ఎంతైనా అవసరం.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ తరహా ఉద్రిక్తతలు కేవలం దౌత్య కార్యాలయాలకే పరిమితం కాకుండా మొత్తం దక్షిణ ఆసియా ప్రాంతీయ శాంతిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కానీ పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతూ పరిస్థితులను మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఒంటరైనప్పటికీ ఆ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం విచారకరమైన విషయం. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతమైన దేశాలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటుంది, కానీ దేశ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండదని ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి. దౌత్యపరమైన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ప్రతీకార చర్యల వల్ల రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పరస్పర గౌరవం, సంయమనం, దౌత్య నిబంధనల పట్ల నిబద్ధత ఉంటేనే భవిష్యత్తులో మంచి సంబంధాలు సాధ్యమవుతాయి. లేదంటే ఈ చిన్న నిప్పుడికలే పెద్ద దావానంలాగా మారి ఇరు దేశాల అభివృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో ప్రతీకార చర్యల వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదనేది చరిత్ర చెబుతున్న సత్యం. కేవలం రాజకీయ ఉద్రిక్తతల కోసం ప్రజల మధ్య సంబంధాలను దెబ్బతీస్తే ఇలాంటి ధోరణులకు త్వరలోనే ముగింపు పలకాలి. పరస్పర గౌరవం, సంయమనం మరియు దౌత్య నిబంధనల పట్ల నిబద్ధత ఉంటేనే భవిష్యత్తులో శాంతియుత సంబంధాలు సాధ్యమవుతాయి. లేదంటే ఈ చిన్న నిప్పు కణికలే పెద్ద దావనంలా వారి ఇరు దేశాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ సమస్యలకు ఆయుధాలు లేదా ప్రతీకారాలు పరిష్కారం కావు. కేవలం సత్సంబంధాలు, చర్చలే అసలైన మార్గం. దౌత్య ఉద్రిక్తతల ఈ సుదీర్ఘ అంకం ఎటువైపు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.